ఆది పరాశక్తిగా మీరు ఏదైతే అమ్మవారు అన్నారో, అయ్యా అమ్మవారు ఒడిలో కూర్చుంటే, అమ్మ నేను కూర్చొని నేను తట్టుకునేంతగా నాకు ఉండదని అన్న ఆ భావన మీలో ఎందుకొచ్చింది? అంటే దాని గురించి ఎట్లా అనిపించింది? ఉండలే కదండి. హ్మ్. బాల్యంలో హ్మ్. నాకు అప్పుడు తెలియలేదండి. హ్మ్. అమ్మ ఒడి అంటే అమ్మ ఒడి కానిది ఏదైనా ఉంటే కదండి ఇప్పుడు. హ్మ్. హ్మ్. అప్పుడు ఆ స్థితి నాకు అదండి. హ్మ్. అంటే నాకు వేళ నన్ను అడిగితే నీకేం కావాలమ్మా అంటే, నీ ఒడి కావాలని కూడా అడగను నేను. హ్మ్. నీ ఒడే కావాలమ్మా నాకేం వద్దని నేను అడగను. హ్మ్. భక్తుల పాదధూళి కావాలంటాను. హ్మ్. కానీ ఇప్పుడు అది ఏం చేసిందండి, నాకు తెలియకపోయినా దానికి నిజం తెలుసు కదా! హ్మ్. అంచేత మీరు అడిగిన దానికండి. అప్పుడు తెలియదండి. హ్మ్. ఇప్పుడు ఏం తెలియజేసిందంటే, హ్మ్. నేను కానిది నీకేదైనా కనిపిస్తుందా? హ్మ్. అవును. ఏం కనిపిస్తుంది? హ్మ్. ఏదైనా ఉంటే కనిపిస్తుందండి. అవును. ఏమీ లేదండి. కనిపించట్లేదు. అలా ఉంచుకుందండి దీన్ని. అంచేత అమ్మ ఒడి అంటే హ్మ్. ఈ ఆది పరాశక్తి అంటే అసలు అదే మాతృహృదయం ఉన్నదే అది. హ్మ్. ఎటు చూసినా, ఎటు హ్మ్. చేసినా ఈ ఖాళీతనం అంతా ఆ అవును. పరతత్వమే అండి. కాళీమాతే. అదే. కాళీమాత అంటే మళ్ళీ హ్మ్. మనం ఆ రూపం రూపం గుర్తుపెట్టుకుంటాం గుర్తుపెట్టుకో. కదండీ! అసలు అదే. కాళీమాతకి అర్థం. పరతత్వానికి అర్థం ఏంటంటే, హ్మ్. ఒకప్పుడు దీనికొచ్చిందండి ఒక 25, 30 సంవత్సరాల ముందు. హ్మ్. కాళీమాత అంటే ఏంటని నన్నడిగారు. హ్మ్. కాళీమాత హ్మ్. గురించి నన్నడుగుతున్నారు. హ్మ్. నేనేం చదువుకోలేదు. హ్మ్. శాస్త్ర జ్ఞానం నాకు లేదు. హ్మ్. కానీ అడిగిన వెంటనే హ్మ్. ఆ తల్లి హ్మ్. ఆశీర్వాదంతో హ్మ్. నాకు అందింది చెప్తున్నారు. హ్మ్. కాళీమాత అంటే అంతా ఖాళీయే. హ్మ్. అంతా ఖాళీయే. హ్మ్. ఎందుకంటే ఎక్కడ ఖాళీ లేదు. హ్మ్. హ్మ్. అదే పూర్తిగా కాళీమాత. పూర్తిగా నిండి ఉంది. ఖాళీగా ఉంది. నిండి ఉండటం ఏంటి? అంతా అంతా ఖాళీయే. ఖాళీ ఖాళీ అయ్యి ఉంది. ఖాళీ అయ్యి ఉండటం కాదు. హ్మ్. ఖాళీయే. హ్మ్. హ్మ్. అయ్యింది అంటే ఎవడో తీసుకొచ్చి పోతే అయ్యిందా? హ్మ్. అంతా ఖాళీయే. హ్మ్. అంతా ఖాళీయే. ఎందుకంటే ఎక్కడ ఖాళీ లేదు కాబట్టి. హ్మ్. ఖాళీ మాత కాదు. అదే అసలు ఖాళీ ఖాళీయే ఖాళీ. లేదు. హ్మ్. ఇంకా మాత ఎక్కడి నుంచి వస్తుంది? హ్మ్. అది కాళీమాత. మనం ఈ విచారణ మార్గంలో కావచ్చు, ఈ మార్గం ముందుకెళ్తూ గూడా అయ్యా! భౌతికంగా జరిగేటటువంటి ఆ! పూజలు, అభిషేకాలు అరుణాచలంలో గాని, మరో చోట జరుగుతున్నటువంటి ఇవన్నీ ఉన్నాయి గదండీ! ఆయ్! ఇయన్నీ అవసరం ఉన్నదా? లేదా ఆ! వీటి ద్వారా ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉందని ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ అవసరం ఉన్నాయంటే అండి, హ్మ్. భగవంతుడు హ్మ్. యొక్క ఇచ్చ ఏదైతే అయ్యుందో హ్మ్. అది మాత్రమే జరుగుతుంది. హ్మ్. భగవంతుడి యొక్క ఇచ్చ ఏదైతే అయ్యి ఉందో హ్మ్. అది మాత్రమే మనం చూడగలుగుతున్నాం. హ్మ్. అది మాత్రమే మనం వినగలుగుతున్నాం. హ్మ్. అది మాత్రమే దర్శించగలుగుతున్నాం. అది మాత్రమే ఉంది. హ్మ్. అది కానిది ఏదీ లేదు. అంటే మనం దర్శిస్తుంది, జరుగుతుందే మనం దర్శిస్తున్నాం. మనం దర్శిస్తుందంతా కూడా ఇవన్నీ ఆయన. అవసరం అంటారా అంటే, హ్మ్. మా తాతయ్య గారు శ్రీరామనవమి అని హ్మ్. భద్రాచలం రామాలయానికెళ్లారు. ఏవండీ హ్మ్. రామాలయం విపరీతమైన రష్ ఉంది. హ్మ్. వెళ్తే రామాలయంలోకి వెళ్దాం దర్శనం చేసుకుందామని ఎళ్లి, హ్మ్. అంత రష్ చూసిన తర్వాత హ్మ్. ఆయన స్లోగా వెనక్కి వచ్చేసి ఒక హ్మ్. దూరంగా వచ్చి ఆ చోట కూర్చున్నారు. హ్మ్. కొంతమంది దర్శనం అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా! మీకు దర్శనం అయిందా అని అడిగారు. హ్మ్. అంటే ఏం మాట్లాడలేదు. హ్మ్. మౌనంగా కాసేపు నవ్వుతూ ఊరుకున్నారు. హ్మ్. అదేంటి చెప్పలేదేంటి అంటే, హ్మ్. ఏం మాట్లాడలేదు. హ్మ్. ఏం మాట్లాడలేదు. మీరు చెప్పాలి, చెప్పాలి అన్నారు. హ్మ్. అప్పుడు తాతయ్య గారు అన్నారు, హ్మ్. అంతమంది వెళుతున్నారు. హ్మ్. అంత రష్‌గా ఉంది. హ్మ్. నేను ఆగిపోతే హ్మ్. పోనీ నా బదులు ఇంకొక భక్తుడు ఎళ్లి దర్శనం చేసుకుంటాడు గదా! హ్మ్. అని నేను ఆగిపోయి కూర్చున్నాను. హ్మ్. నీ లోపల హ్మ్. నీ సహృదయం హ్మ్. ఏదైతే ఉందో హ్మ్. దానికి ఆనందించి నేను లోపల ఉండలేక నీ దర్శనం ఇస్తున్నానని రాముడు ఇంతకుముందు దర్శనం ఇచ్చాడు అన్నారు. హ్మ్. ఆ సహృదయం ఎక్కడుందో దానికి అదే భగవంతుడు బంధుడని. మాతృహృదయం అండి. ఆ! అది ఉండలేదండి. ఆ! ఎక్కడ మాతృహృదయం ఉందో హ్మ్. అక్కడ ఏదైనా కరిగిపోవలసిందే. ఆ! ఏదైనా సరే ముద్దయిపోవలసిందే అండి. హ్మ్. మరి ఈయన నిజంగా దర్శనం కష్టపడి వెళ్తే దర్శనం అవ్వదునేమో. హ్మ్. కానీ ఆ దర్శనం చూడండి ఎలా అయ్యిందో హ్మ్. నిజ దర్శనం అయ్యింది. నిజరూప దర్శనం. హ్మ్. ఏవండీ అలా ఎవరి హృదయమైనా సరే అది హ్మ్. ఇప్పుడు కొబ్బరి చెప్ప గురించి కూడా అదే. చెప్పాను కదా! హ్మ్. ఆ! ఎవరి హృదయం అయితే ఇప్పుడు హ్మ్. అరుణాచలం కొన్ని గంటల సేపు కొట్టుకు లోపలికి ఇరుక్కుపోయి పిల్లల హ్మ్. 2, 5 సంవత్సరాలు, సంవత్సరం తిరుపతి కూడా అంతేనండి. అవును.
శ్రీశైలం కూడా అంతే. ఇన్ని వేల లక్షల మంది ఇన్ని ప్రయాణాలు చేస్తున్నారు. ఓ పాపం నరకం అనిపిస్తున్నారు. అంత అవసరం లేదండి. నాకు చెప్పిన జ్ఞానం, నాకు తెలుసుకున్న జ్ఞానం నేను చెప్పగలుగుతాను. నువ్వు పిల్లల్ని అంత బాధ పెట్టి, నువ్వు అంత బాధపడిపోయి, అంత నరకయాతన అనుభవిస్తూ నువ్వు దేవుడి దర్శనం కోసం నువ్వు వెళ్తున్నావు అంటే నీ అమాయకత్వం అని చెప్తాను. వెళ్ళొద్దని అన్నాను. ఎందుకంటే నీ చేత అలా చేయించుకోవాలని ఈశ్వర సంకల్పం ఉన్నప్పుడు ఇదెవరు? ఆ ప్రేరణతోనే జరుగుతుంది. దానికి ఒక పేరు పెట్టుకుందాం, ప్రారంభం అని, కర్మ అని, ప్రేరణ అని. ఇదేమంటుందంటే ఈశ్వర ఇచ్చి అలా జరగవలసి ఉంది, జరుగుతుంది అంతే. ఇంకా ఇందులో ఇది ఏమీ బలవంతం లేదని. కానీ అలా జరగవలసి ఉంది, జరుగుతుంది. ఆడ అలా అనుకుంటున్నాడు కాబట్టి సంతృప్తికి వెళ్తున్నాడు అండి. ఏమని ఇప్పుడు మీరు అడగవచ్చు, భాను గారు మీరు కూడా వెళ్ళి అప్పుడప్పుడు దర్శనం చేసుకుంటారు, వెళ్తూ ఉంటారని. అసలు గుడికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? అరుణాచలం ఉంటూ వెళ్ళకూడదని కాదండి, వెళ్ళకూడదని కాదు, వెళ్ళలేక కాదు, ఎందుకు దీన్ని ఎలా ఉంచుకుంది, దీనికి ఇది బాగుంది, ఆ వెలితి కనిపించట్లేదు. అయ్యో గుడికి మంచి ఆలకాలం అయిపోయింది కదా అన్న ఆలోచన కూడా నాకు రానిలేదు, హాయిగా ఉంచుకుంది. అందువల్ల ఇది దీని విషయం అండి. ఇంకొకరికి వెళ్ళాలని ఉంటుంది కదా పాపం, వెళ్తారు కదా, అబ్బాయి ఎక్కలేదండి ఏం అని ఎలా అంటుందండి? ఇది వాళ్ళకి వెళ్తే సరదా తీరుతుంది, వాళ్ళ తృప్తి, వాళ్ళ భక్తి వాళ్ళని తీసుకెళ్తుందండి. అయితే ఏంటంటే ఇక్కడ పిల్లలని, చంటి పిల్లలు ఎన్ని రకాలుగా నలిగిపోతూ ఉంటారు. అలాగే అరుణాచలం ప్రదర్శన చేస్తూ ఉంటే ఈ మధ్యలో ఎన్నో రకాలుగా దోపిడీలు జరుగుతూ ఉంటాయి ప్రతి క్షేత్రంలో. అరుణాచలం కాదండి, ప్రతి క్షేత్రంలో కూడా ఎంతవరకు మన ఖర్చులకు అవసరం, ఎంతవరకు ఉంచుకోవాలి అని కొంచెం ఆ స్పృహలో కలిగి వాళ్ళు ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఆ విధంగా చేస్తే పర్వాలేదండి. పాపం మిట్ట మధ్యాహ్నం గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు కొందరు, తెలియకండి, ఎప్పుడు ప్రదర్శన చేయాలో కూడా తెలియక చేసి బొబ్బలు వచ్చేసి కాళ్ళు ఉబ్బుపోయి పుళ్ళు పడిపోయి బాధపడిపోయి మాకు తెలియదేంటి అందుకే ఈ టైంలో వచ్చామండి అంటూ ఉంటారు. అవి వెళ్ళి సమయం వెళ్ళి తెల్లవారుజాము 4-5 ఆ టైంలో వెళ్ళి 7-8 వచ్చేచ్చాను. మళ్ళీ ప్రతి చుట్టూరు అష్టలింగాలన్నీ ఉన్నాయి, అష్టలింగాలన్నీ దర్శనాలు చేసుకొని అవన్నీ చూసుకొని ఇంకా 2-3 గంటలు పట్టేస్తాను. ఈ ఎండాకాలం మధ్యాహ్నం అయ్యేటికి 12-11 అయింది అనుకోండి, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయని. అంత శ్రమ పడక్కర్లేదండి. ఆ ఉదయం కానీ అలా వెళ్ళొచ్చు, సాయంకాలం కొంచెం 6:30-7 ఆ టైంకి బయలుదేరితే 10-11-12 పర్లేదు, అది తీసుకుని వచ్చి వాళ్ళ రూమ్కి వాళ్ళు వచ్చేస్తారు, శుభ్రంగా పడుకుంటారు, పొద్దునకి ఫ్రెష్ అయిపోతారు, బాగుంటుంది. అంచేత ఈ విధంగా చేసుకోవచ్చు అండి. అదే ప్రతిదీ కూడా గమనించుకొని మనం ప్రయాణం చేస్తే ఎంత ఆనందంగా వెళ్ళామో అంత ఆనందంగా తిరిగి రావచ్చు అండి.